సో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకుంది. మరో పక్కన కార్మికులకు సంబంధించి ఆత్మహత్యలు కూడా ఒక్కొక్కరుగా చేసుకుంటున్న పరిస్థితి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఉన్నారు. అన్న ఏంటి ఆర్టీసీ సమ్మె జరుగుతుంది, ఓ వైపున కార్మికులు కూడా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? వాస్తవానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా మా జాక్లో ఉన్నారు. 206 సంఘాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి మమ్మల్ని అడిగిర్రు, అన్న 6 సంవత్సరాలు అయ్యే మనకి పిఆర్సీ లేదు, గత ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తుందని ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో చాలాసార్లు సమ్మె చేద్దామనుకుంటూ ప్రభుత్వాలు చెప్పని విరమించుకుంటారు. మరి ఇన్ని రోజులు అయితే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిర్రు, వాళ్ళ సమస్య జెన్యూన్ అని చెప్తారు అందరూ. కనీసం మరి వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా మాట్లాడక తర్వాత ఒక 4 వారాలు ఆగండి, 10 వారాలు ఆగండి, 100 రోజులు ఆగండి అని కాలయాపన చేసి చాలామంది ఉద్యోగ నాయకులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇది అలా ఉద్యోగులే ఏకతాటిగా వచ్చి వీళ్ళని దాడి చేసే రోజు వచ్చింది. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా సంప్రదించారు. మేము సమ్మెలో పోతున్నాం, మీ మద్దతు కావాలన్నప్పుడు మేము కూడా చెప్పినాం, ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం. వాళ్ళ గొంతమ్మ కోరికలు కాదు, మీరు చెప్పినాయే, మీరు ఆశ పెట్టించినాయే. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తా అని చెప్పేసి అప్పుడు గవర్నర్ గారికి పంపించడం, అది రిటర్న్ రావడం, ఎలక్షన్ రావడం, మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు రాలేదు. వాళ్ళకి 4 సంవత్సరాల కోసం పిఆర్సీ, 6 సంవత్సరాల దాకా పిఆర్సీ గడువు కూడా అయిపోయి ఇంకో సగం పిఆర్సీ వచ్చేసింది. మరి వాళ్ళకి పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు? ఇది చాలా కఠినమైన జాబ్ అది. వాస్తవానికి ఆర్టీసీ ఒక డ్రైవర్ అయినా, క్లీనర్ అయినా, కండక్టర్ అయినా, మనం ఒక్కసారి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఒక ఊరు ప్రాంతానికి పోతే మళ్ళీ ఒకసారి మళ్ళీ తెల్లారి లేవలేము. కానీ అట్లా 3-4 ట్రిప్పులు కొట్టుకుంటూ రోజు వాళ్ళు డ్యూటీ చేస్తారు. చాలా ఇలా ఆ కార్మికులే వాస్తవానికి వాళ్ళని ఉద్యోగులు చేస్తా అని చెప్పి గొప్పగా మరి చేయనప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది తప్పనిసరి. నేను కోరుతున్న ఆర్టీసీ ఉద్యోగులను, మనం తెలంగాణ పోరాటం చేసినాం, అందరం కలిసి చేశాం, ఉద్యమాలు చేయాలి కానీ ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఎందుకంటే మనం ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వాలు మనవి, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం మనది. మన ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మన సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ ఆత్మహత్య చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని మనం వీధిలో పడవద్దు. మన శంకర్ గౌడ్ గారి కుటుంబం నిజంగా మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. జేఏసీ తరఫున కూడా ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉంటాం, మద్దతుగా ఉంటాం. రేపు ప్రభుత్వంలో మేము కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అటువంటి క్రమంలో మేము ఎన్ని రకాలుగా బంద్ అయ్యి 2 రోజులైంది, మూడో రోజు నడుస్తుంది. అటువంటి చర్యలు పాల్గొనవద్దు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు అటువంటి చర్యలు చేస్తే మేము కూడా ఖండించినాం. కాబట్టి మనం ప్రాణం ఉన్నప్పుడే కొట్లాడాలి తప్ప ఆత్మహత్య అనే శరణ్యం కాదు. ఆత్మహత్య కూడా మహాపాపం. మన ఉద్యోగం మనం నమ్ముకున్న కుటుంబాన్ని కూడా వీధిలో వేసినట్టు అవుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని, అదే ఆర్టీసీ కార్మికులకు కూడా మనోధైర్యాన్ని ఇస్తున్నాం. మీ ప్రభుత్వంతో కూడా మేము కూడా మాట్లాడతాం. జేఏసీ తరఫున అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనం అందరం కలుస్తున్న ప్రభుత్వం. కాబట్టి మీకు త్వరలోనే మీ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపించేసి మీ పిఆర్సీని కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాదాపు 90% గత ప్రభుత్వంలోనే పూర్తయింది, కేవలం 10% మాత్రమే ఉంది ప్రభుత్వంలో విలీనం చేయడానికి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకు మరి ప్రభుత్వానికి 10% పనిచేయడానికి ఏం అడ్డంకం వస్తుంది? అంటే ఎన్ని కోట్లు నిధులు అనవసరం, అంటే ఇంకా అవసరం పడుతుంది మరి? ఏమో నాకు 90% అయిందంటే అది ఏమైనట్టు నాకు అర్థం కాలేదు. 10% ఏముంటుంది? ప్రభుత్వంలో ఉద్యోగుల గుర్తింపు చేయడానికి మీరు ఏం చేస్తా చేయండి. ఆ కార్పొరేషన్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఆ ఉద్యోగులను కూడా ఒక కేవలం అపాయింటెడ్ డేట్ మాత్రమే ఖాళీ ఉందని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నారు. మొత్తం అయిపోయింది, ఒక కేవలం అపాయింట్ డేట్ ఇస్తే మాకు అయిపోతే మేము ప్రభుత్వ ఉద్యోగం అయిపోతుందని చెప్పేసి మీ జేఏసీ నాయకులు కూడా చెప్తున్నారు. ఎవరు చెప్పినా అది లాకు పోతుంది, ఫైనాన్స్కి పోతుంది, అన్నీ పోతాయి. అవన్నీ ఆల్రెడీ తీసుకున్నారు కావచ్చు. మరి ఇమీడియట్ ఇప్పియండి వాళ్ళకి. ఎందుకు ఈ బాధ? ఇక చాలామంది చనిపోతారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇలా ఉద్యోగులు కూడా, రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా ఇప్పుడు మీరు 6 సంవత్సరాలు ఇప్పుడు కాలయాపన చేసిన పిఆర్సీ అలా రిటైర్ చాలామంది ఉద్యోగులు, వాళ్ళకి పెన్షన్ లేదు, ఏం లేదు, చిన్నపాటి ఉద్యోగాలు. మరి అటువంటి వాళ్ళని మనం ప్రతాపం చూడవలసిన అవసరం లేదు. చూస్తున్నాం కదా ఆర్టీసీ వాళ్ళు ఎంత, మనం ఒక ఏసీ లేని వాళ్ళ కార్లు నడుపుతలేరు, కనీసం అలా ఏం ఉండదు. అరాకొర వసతులతో అలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ నడుపుతున్నారు. కాబట్టి నేను మంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, వాళ్ళ సమస్యలు వినండి. ఏదైతే మనం ప్రభుత్వం చేయగలుగుతో చేయండి. చేయలేంది ఎలా చేయలేము, ఎలా చేస్తే బాగుంటుందని ఒక డిస్కస్ చేయండి. వాళ్ళు ఎమోషనల్ అయ్యి అలా చాలామంది అనేక రకాలుగా ఇలా చేస్తున్న సందర్భంలో చాలామంది తెలంగాణ ఉద్యోగులే కాకుండా యావత్తు ప్రజలు కూడా ఇలా వాళ్ళను చూస్తున్న ఆలదిక్కు నిన్న ఆయన సంఘటన చూస్తే శంకర్ గౌడ్ గారు చాలా బాధ అనిపించింది.
అటువంటి చర్యలు ఎవరైనా సహించేది లేదు. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మనం అన్ని రకాలు చేసుకున్నాం కానీ ఎప్పుడు కొన్ని 2-3 సంఘటనలు అయితే మనం ఆపేసినాం. మనం ఇటువంటి ఆపండి, ఆర్టీసీ ఉద్యోగులకు నేను ఒకటే కోరుతున్నా జాక్ తరపున ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడతాం, ప్రభుత్వం సంప్రదించి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం. కాబట్టి మీరు ఎటువంటి చర్యలు పాల్గొనవద్దు, మా ఆత్మహత్య మహాపాపం, అటువంటి చర్యలు తీసుకోవద్దు. మీకు మనోధైర్యాన్ని ఇస్తున్నాం. జాక్ కూడా ఈరోజే సమావేశం అయిపోయినాయి, త్వరలో కూడా మేము కూడా ప్రభుత్వాన్ని కలిసి మీకు నివేదికిస్తాం. అంటే మేనిఫెస్టోలో పెట్టారు వచ్చిన 100 రోజుల్లోపే మాకు యూనియన్లు పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే ఆర్టీసీ విలీనం కావచ్చు అని చెప్పారు. బట్ ఇంతవరకు చేయలేదు. మరో పక్కన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హరీష్ రావు చెప్తే స్ట్రైక్ చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకులు రెచ్చగొడితే సమ్మెలకు పోతున్నారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు జేఏసీ నాయకులు అభ్యంతరం చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? అది ఎవరికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ సమస్య కాదు కదా, 6 సంవత్సరాల పిఆర్ సమస్య. అది గత ప్రభుత్వంలో వాళ్ళే ఇచ్చింది, అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు ఇస్తా అని చెప్పింది, ఇవ్వలేదు. ఇలా వాళ్ళు 3.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలుగా అవుతుంది. దాన్ని గురించి చేస్తుంటే ఇట్లా మాట్లాడితే అది రాజకీయంగా అవుతుంది. వాళ్ళు అసలు వాళ్ళకి ఏ పక్షానికి సంబంధం లేదు. వాళ్ళు జేఏసీలో, మా జేఏసీలో భాగస్వామ్యమే. కాకపోతే వాళ్ళు కార్పొరేషన్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి కొంచెం తేడా ఉంటాయి. వాడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మనలో కలుపుకుంటాం కావచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా గుర్తింపు అనేది మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తుంటారు, వీళ్ళు చేస్తే వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేస్తే ఇక మేనిఫెస్టోలు చూస్తుంటే ప్రతి మేనిఫెస్టో ఏ ప్రభుత్వం చేసినా మేనిఫెస్టో అన్నీ అడ్డగోలుగా పెడుతుంటారు. అది అమలైతాయా కావని దాన్ని అడిగేటోళ్ళు లేరు అసలు. మరి ఆ మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆలోచించాలి, ఇది సాధ్యమా అసాధ్యమా. కానీ అటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు అసలు ఏ మేనిఫెస్టో ఏ ప్రభుత్వం అయినా అన్నీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తే ఆల్ ఫ్రీ ఇస్తూ ఉంటారు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? మరి అందరికీ ఆల్ ఫ్రీ ఇచ్చిన తర్వాత ఈ ఉద్యోగుల జీతాలు కూడా ఇస్తారు. ఈ ప్రభుత్వం ఏమైనా అయితే రోడ్లు కూడా వేయాలి. వాళ్ళకి ఆర్థికంగా ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు మనం ఇచ్చినా అర్థం ఉన్నది. కానీ రాజకీయంగా మనం పబ్బం కలుపుకొని ఇప్పుడైతే చాలు, మేము ప్రభుత్వం వచ్చినాక అన్ని ఎగ్గొట్టచ్చనే చర్య మంచిది కాదు. ఇప్పటికే మీరు అన్నట్టు ఈ ఉచితాలతోని హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఒక రాష్ట్రం కూడా ఆర్థికంగా చేతులు ఎత్తేసిన పరిస్థితి, ఉద్యోగుల జీతాలు కూడా కోత విధిస్తుంది అక్కడి ప్రభుత్వం. సో నిజంగా ఇట్లనే ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏమైనా ఎదురవుతుందా మరి? 100%. నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు నువ్వు అన్ని ఉచితాలు ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తావు? జీతాలు ఎక్కడి నుంచి ఇస్తావు? ప్రభుత్వం ఎక్కడి నుంచి నడుస్తుంది? అందరు మేధావులు కూడా ఆలోచించాలి. ఇది మేము ఒక్కలేవే కాదుగా ఉద్యోగులు. ఇలా ఉద్యోగులకు జీతాలే తక్కువ చేస్తే ఈ ప్రభుత్వాలు నడుస్తాయా? ప్రభుత్వం నడవాలన్నా ఇవి ఇంతమంది జనాలను కొలవాలన్నా ఎప్పుడో 1976 ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఇప్పుడు ఉన్నది. అయినా నెట్టుకు వస్తున్నాం. మరి ఇలా జీతాలే ఆపితే అయితే అంటే మరి ఎవరికి వ్యవస్థలో పనిచేయాలి, ప్రజలకు వాళ్ళు మీ పథకాలు తీసుకుపోవాలి. అన్నీ ఒక్కరు లేకున్నా, ఒక ఉద్యోగం లేకున్నా ప్రభుత్వాలు నడవవు. కాబట్టి మేము ఆలోచిస్తున్నాం, మన ఉద్యోగుల జీతభత్యాలు ఎంత, మనకు వెసులుబాటు ఎంత ఉన్నది, రేపు బడ్జెట్ ఎంత ఉన్నది, ఆ బడ్జెట్ మిగులు బడ్జెట్లా ఏవేస్తానో ఒక ప్రణాళిక చేసుకోవాలి. కానీ ఏది పడితే అది ఇస్తాం, అది చేస్తామన్నది మాత్రం అది 100% మేధావి వర్గాలు అందరికి అందిస్తారు. కానీ ఎవరు నేను చెప్తే బాగుండదు, ఏమవుతారో ప్రజలు ఏమనుకుంటారో అని అనుకుంటారు తప్ప ప్రజలల్లో కూడా ఉన్నది. అనవసరమైన వేస్టే పెట్టద్దు. ఎవరైతే అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు లైన్ బట్టి అందరికి ఇస్తుంటే రేపు ప్రభుత్వం ఇక్కడ వాస్తవానికి ఇక్కడ లేబర్సే పనిచేస్తలేరు. ఎక్కడో బీహార్, ఒరిస్సా నుంచి లేబర్స్ వస్తున్నారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏంది, అన్ని ఫీల్డ్లలో పక్క రాష్ట్రాల్లో వచ్చి మన పనిచేసే రోజులు వచ్చింది. కాబట్టి మనం ఒకటే చెప్తున్నాం, మీరు అర్హులైన వాళ్ళకి ఇవ్వండి. అర్హులు కనుక ఇచ్చి ఉంటే ఇటువంటి పరిస్థితులు అవుతాయి. ఇవాళ నిన్న ప్రెస్లో చూసిన మరి ఎమ్మెల్యేలది, మంత్రులది హాఫ్ డే సగం నెలది చేస్తే సగం నెల అయితే ఎంత అవుతాయి? ఎన్ని కోట్లు అవుతాయి? ఏదో మీరు అందరికి చెప్పడానికి చెప్తున్నారు కాబట్టి ఎన్ని కోట్లు అవుతాయి? మీ 119 మంది వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలు, వాళ్ళ జీతాలకు కోత అంటే 200 అంటే ఎంత ఎన్ని కోట్లు అవుతాయి? 1000 కోట్లు అప్పుడు ఉన్నది పరిస్థితి. మరి అప్పుడు ఉన్నప్పుడైతే అందరు కలుసుకొని జీతాలు అయితే పెంచుకున్నారు అందరి. ఇక చిన్న ఉద్యోగులు వాస్తవానికి అలా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అయితే నిజంగా శ్రమ దోపిడీ కిందకి వస్తుంది. 15,000 18,000 పెట్టేసి ఇలా హైదరాబాద్లో బతకాలంటే ఇక్కడ కనీసం 2 రూమ్లో ఒక రూమ్ తీసుకోవాలంటే 10,000 నుంచి 20,000 వస్తుంది. వాళ్ళ జీతం కూడా అంత రాదు. అందులో నిజంగా ఘోరమైన పరిస్థితుల్లో ఇలా బతుకుతున్నారు. మరి వాళ్ళే ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే లక్షలలో ఉండరు. ప్రభుత్వానికి చెప్తున్నావు, కమిటీ వేయండి, వీళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి. మళ్ళీ వేరే దేశాల్లో రాష్ట్రాల్లో దివాళా తీసే పరిస్థితి రావద్దు. హిమాచల్ ప్రదేశ్ అయినా గంతే ఉన్నది, ఆ పాకిస్తాన్ పరిస్థితి గంతే ఉన్నది. వాళ్ళ పరిస్థితి మనకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది.
సో ఏం చెప్తారు ఫైనల్గా ఆర్టీసీ ఉద్యోగస్తులకు సంబంధించి చాలా వరకు పనిభారం ఉంది, చాలా వేధింపులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి వాళ్ళకు మద్దతుగా ఎట్లా ఉండబోతుంది మీ యాక్షన్? వాస్తవానికి వాళ్ళకు మనం సంపూర్ణ మద్దతు ఉంటుంది జేఏసీ తరఫున. జేఏసీలో వాళ్ళు కూడా భాగస్వామ్యమే, కాకపోతే కార్పొరేషన్ ఉద్యోగులు కాబట్టి మేము ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆర్టీసీ ఉద్యోగులారా చెప్తున్నాం, మీరు ఆత్మహత్యలు శరణ్యం కాదు, కొట్లాడి సాధించాలి. కానీ బతుకుతేనే మనం సాధించవచ్చు. మనం ఇటువంటి ఆత్మహత్యలు చేసి అది పిరికి చర్యగా నేను భావిస్తున్నా. అటువంటి చర్యలు చేయకుండా ప్రభుత్వానికి కూడా తీవ్రత తెలిసింది. ఇలా వాళ్ళు చర్చలకు పిలిచింది, ఆ చర్చలు సఫలం కావాలని మన ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏంటంటే, మీరు కూడా ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు అసలు గుర్తింపు సంఘాలను కూడా ఎలక్షన్ చేయండి. అలాగే వాళ్ళు పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కరించండి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో మేము కూడా త్వరలోనే ఒక జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి పూర్తి అండగా ఉంటాం, అన్ని సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇప్పటికే గతంలోనే ముఖ్యమంత్రి చెప్పారు కోసుకొని తిన్నా పైసలు వెళ్ళని చెప్పేసి మీకు కూడా చెప్పిన పరిస్థితి, మీకే ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్. మరి ఇప్పుడు కార్పొరేషన్కి సంబంధించి వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటారు, ఏం చెప్తారు మరి? అట్లా అంటారు కానీ కోసుకుంటారు లేవన్నప్పుడు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి బాబు? కోసుకున్న లేవన్నా ముఖ్యమంత్రి గారే దాదాపు 6,000 చిల్లర కోట్లు ఇచ్చిండు, 3 డిఏలు ఇచ్చిండు. అట్లా అంటారు, ఏదో బాధ వచ్చినప్పుడు కోసుకుంటామా రాసుకుంటామా అని. అవి సమస్య, మనకు కూడా ఎమోషన్ వచ్చినప్పుడు అన్నాడు మాట. కానీ ఆయన ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి, రేపు ఆ ప్రభుత్వం ఇవ్వాలి, ఆ మంత్రిమండలి ఇవ్వాలి. ముఖ్యమంత్రి అంటే ఎవరో కాదు, ఈ పార్టీకి సంబంధించిన కాదు, ప్రభుత్వం అతను మా అందరికీ చీఫ్ బాస్. 5 ఏళ్ళ వరకు మాకు ఆయనే బాస్, మా ముఖ్యమంత్రి గారు. ఈ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి, స్వయంగా తెలుసుకోవాలి. ఆర్థిక శాఖ మంత్రులైనా డిప్యూటీ సీఎం తనే కాబట్టి ఆయన కూడా ఆలోచించాలి. ఇది ఉద్యోగులకు కోసుకున్నా రాసుకున్నా మ్యాండేటరీ కదా, మా డబ్బులే కదా ఇవన్నది. ఇక జీపీఎఫ్ అని ఎవరి పైసలు అవి? మేము 5,000 10,000 దాచిపెట్టుకుని లాస్ట్కి తీసుకుంటాం. ఇన్సూరెన్స్ మీ అందరికీ ఎల్ఐసి వేస్తే మ్యాచ్ డేట్ అయినాక డబ్బులు రావా? అవి ఇన్సూరెన్స్ పైసలు. మేము అవి అందరూ చాలామందికి అనుకుంటారు, కొందరు చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, జీపీఎఫ్ అంటే ఏదో ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటారు. మేమేం చేస్తామంటే కొన్ని దాచిపెట్టుకుని తినక చేయకనో అలా దాచిపెట్టుకున్న డబ్బులు, కూడబెట్టుకున్న డబ్బులు మేము అవసర దశలో లాస్ట్ స్టేజ్లో మనకు పోషణకు పనికి వస్తాయనో, లేక పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో ఇల్లు కట్టుకోవడానికో ఒక ప్లాన్ ఉంటుంది ఉద్యోగులది, సేవింగ్ చేసుకుంటాం. ఆ సేవింగ్ డబ్బులే అడుగుతున్నాం. ఇవాళ వాళ్ళు కూడా ఆర్టీసీ ఉద్యోగులు కూడా అంతే పరిస్థితి. ఆయన చనిపోయిన శంకర్ గౌడ్ అన్న పరిస్థితి ఎట్లా ఉన్నదో వాళ్ళ కుటుంబ పరిస్థితి, బాధ తట్టుకోలేని పరిస్థితి. మేము కూడా అనుకుంటున్నాం, మేము కూడా అన్ని రకాలుగా చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కొడుతున్నాం. వచ్చే 5th రోజు కూడా మేము కూడా ఒక రోజు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని మా తీవ్రత తెలియజేస్తాం. సమ్మెనే దానికి పరిష్కారం కాదు. సమ్మె చేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఆర్థికంగా ఇంకా దిగజారిపోతుంటాం. ఇలా సమ్మె చేయడం వల్ల చాలామంది ప్రయాణికులకు కూడా ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. వాస్తవానికి సమ్మె మంచిది కాదు, కానీ మరి పరిష్కారం చేయనప్పుడు వాళ్ళకు పెద్ద ఆయుధం ఒక సమ్మెనే. మరి అటువంటివి తీసుకున్నారు. వాళ్ళు కూడా ప్రజలకు చెప్తారు, క్షమాపణ చెప్తారు. మీరు ఎక్కువ మంది పోర్టు చేసి మా బతుకులు లాగమైనాయి, మీరు కూడా ప్రభుత్వాన్ని ఫోర్స్ కావాలని చేస్తారు. కాబట్టి నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా, వాళ్ళ సమస్యలు న్యాయమైనవి, మీరు చెప్పిన సమస్యలే, కాలయాపన చేయకుండా వాళ్ళని పరిష్కరించండి. వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆ పరిష్కరించినాక తర్వాత సమ్మెను విరమించుకోవాలని వాళ్ళని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగస్తులు వేసేదానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన ఆత్మహత్యలు చేసుకోకండి, బ్రతుకుండి కొట్లాడదాం, ఉద్యమం చేద్దాం, అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీద్దాం, మన సమస్యలు ఏందో మన డిమాండ్లు ఏందో నెరవేర్చుకుందాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగస్తులు చేసింది కేవలం ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లకు ముందు హామీలు ఇచ్చిందో అవి మాత్రమే అడుగుతున్నారు. అటు ఆర్టీసీ కార్మికులు గొంతమ్మ కోరికలు కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా కమిటీ వేసింది, ఈరోజు చర్చలు కూడా జరుగుతున్నాయి. సో సానుకూలంగా చర్చలు జరిగి సఫలమై ఇటు సమ్మె విరమింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం, ఆ దిశగా కార్మిక సంఘాలు రెండు ముందుకు రావాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఆత్మహత్యలు మాత్రం వద్దు, ఖచ్చితంగా కొట్లాడదాం అని చెప్పేసి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం టీఎన్యూ ఆఫీస్ నుంచి.